ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఓఎంసీ కేసులో 14 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సిబిఐని దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో సిబిఐ మొదటి అభియోగ పత్రం దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మోఫజ్ అలీఖాన్ను అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చుతూ అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఓఎంసీ కేసులో 14 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం సిబిఐని దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో సిబిఐ మొదటి అభియోగ పత్రం దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మోఫజ్ అలీఖాన్ను అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చుతూ అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది సిబిఐ. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూనే మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెల వాదనలు పూర్తయ్యాయి. విచారణ దశలోనే లింగారెడ్డి మృతి చెందారు. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సిబిఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో వాదనలు ముగిశాయి. ఈ రోజు సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. అప్పట్లో తుది తీర్పుపై ఉత్కంఠత నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా ఓబులాపురం గనుల కేసులో వాదనలు ముగిశాయి. అయితే ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో దాదాపు 16 ఏళ్లకు పైగా విచారణ కొనసాగుతోంది. ఎట్టకేలకు వాదనలు ముగియడంతో మే 6వ తేదీ అనగా ఈ రోజు సిబిఐ కోర్టు తుది తీర్పును కూడా వెలువరించనుంది. అయితే ఈ కేసు ఎటు దారితీస్తుంది అన్నది కూడా ఈ రోజు ఆ తీర్పు కోసం అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఎవరైతే పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నారు. తెలంగాణకు చెందినటువంటి అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. వీరితో పాటు విడి రాజగోపాల్, జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 200 మందికి పైగా సాక్షులను విచారించగా 3000కు పైగా డాక్యుమెంట్లను కూడా కోర్టు పరిశీలించింది. ఇరువైపు వాదనల తర్వాత ఈ రోజు తుది తీర్పు వెలువరించడం చెప్పి మనకు తెలుస్తోంది. అయితే ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుందనేది కూడా ఉత్కంఠత నెలకొని ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ కంపెనీ అనంతపురం జిల్లాలో అక్రమంగా తవ్వకాలు జరిపి ఎగుమతి చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి 2009 డిసెంబర్ 7న హైదరాబాద్ లో సిబిఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా విచారణను ఎదుర్కొన్నారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా తవ్వకాలు సాగిస్తోందంటూ 2004-2009 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఓఎంసీలో అక్రమాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. అప్పట్లో ఓబులాపురం గనుల తవ్వకాలపై అసెంబ్లీ సంఘాన్ని కూడా నియమించింది. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు తీర్పు అయితే ఉత్కంఠగా చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో వీరందరికీ ఏమైనా కోర్టు సిబిఐ కోర్టు శిక్ష విధిస్తుందా, లేదంటే ఇంకా కేసు ఇంకా కొనసాగిస్తుందా అనేది కూడా మనము చూడాల్సి ఉంటుంది. సందీప్, మొత్తానికి ఈ కేసు ఇన్నేళ్ల తర్వాత తీర్పు రానుండడంతో అందరూ కూడా ఎవరికి ఇది ఊపిరి పీల్చుకునేంత తీర్పు ఉంటుందా, లేదంటే ఇంకా వారికి ఉచ్చు బిగిసే విధంగా లేదంటే శిక్ష వేస్తారన్నది కూడా ఉత్కంఠతగా ఉంది. మరికొద్ది గంటల్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు కూడా వెలువరించనుంది సిబిఐ కోర్టు. థ్యాంక్ యూ రామచంద్ర.